కొమ్మలకు సువాసన కలిగిన పూలున్నాయి, పూల వాసన అతిశయమే. ఆ సంద్రం ఇచ్చిన మేఘంలో ఒక చిటికెడైనా ఉప్పుందా, వాన నీరు అతిశయమే. అది ఇంకా చేస్తూ ఉన్నాను. నేను స్కూల్ వరకు బాగా పాడి ఎలా ఉండేదాన్ని యాక్టివ్ గా. ఆఫ్టర్ మళ్ళీ నేను ఇలా స్టార్ట్ చేశాను. చేసిన దగ్గర నుంచి ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేసుకున్నాను అనమాట. ప్రాక్టీస్ అని గానీ, లేకపోతే మెథడ్ ఆఫ్ టీచింగ్ ఎలాగా. నువ్వు కొంత సినిమాల్లో కూడా పాడావు కదా? అవును అవును, కీరవాణి సార్ దగ్గర మగధీర నా ఫస్ట్ మూవీ. అప్పటి నుంచి నేను ఒక 9-10 మూవీస్ లో పాడాను. సద్గురు సాయి, వెంగమాంబ, జుమ్మంది నాదం, ఇంకా కానీ అది ప్లే బ్యాక్ సింగింగ్ అనేది ప్రొఫెషన్ గా తీసుకోలేదు. అవును, అంటే ఏమైందంటే యాక్చువల్ గా అప్పుడు నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. అది ఆ టైమే కరెక్ట్ గా, అదే అంటున్నాను, ఆ టైంలోనే నేను చేయాల్సి వస్తుందా అనిపించినప్పుడే నేను ఇంట్లో క్లాసెస్ స్టార్ట్ చేసేసాను సైమల్టేనియస్ గా. వెంటనే స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఇదే మెయిన్ అయిపోయింది అనమాట. క్లాసెస్ ఎక్కువ మందికి చెప్పడం అంటే అందరికి చెప్తా, పిల్లలకి పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికి. నీవేన అతిశయం